జాన్ 16:25 ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియచెప్పే గడియ వచ్చుచున్నది. అంటే ఈ మాట వచ్చినప్పుడు మీకు గూఢార్థంగా చెప్పినా చెప్పకపోయినా, ఉపమానంగా చెప్పినా చెప్పకపోయినా గ్రహింపు చేసుకునే శక్తి నీకు లేదనుకో, నేను ఏ భాష మాట్లాడినా మీకు అర్థం కాదు. When you do not have the ability to understand whatever the Lord tells, let him speak through figuratively or let him speak through parables, you'll never be able to understand. మీరు ఏ విధంగా వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్నారు, ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, The way how you are holding of the word of God and walking. ఇప్పుడు తీసుకునే రైట్ డిసిషన్ నీ జీవితంలో గొప్ప సంతోషము, ఆనందము, సమాధానకరమైన జీవితానికి నీకు దారిని చూపించగలుగుతుంది. The right decision which you take will show a right way for a happy and peaceful life. 26th verse చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. నేను చెప్పట్లే మీ గురించి వేడుకుంటానా లేదా అని, ఎందుకంటే మీ విశ్వాసము ఇప్పుడు ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలియట్లేదు. I'm not saying that I will be praying for you with the Father because I do not know how your faith levels would be tomorrow. ఎందుకంటే లోకం నుండి ఏర్పరచబడిన వారి గురించి అయితే నేను ప్రార్థన చేస్తాను అని చెప్తున్నారు. The word clearly says that the Son of Man says that he will be praying for all the people who have been consecrated from this world. కానీ అందరి గురించి నేను చెప్పట్లేదని వాక్యం చెప్తుంది. The scripture clearly says that I'm not praying for everyone. కాబట్టి మీరు ఎలా ఉన్నారు, నా కొరకు నా దేవుడు ప్రార్థన చెయ్యాలన్నట్టు మీరు ఉండాలి. You have to be in such a way that the Son of Man should be able to pray for you. కదా, నువ్వేమనాలి, నా పక్షమున దేవుడు నా కొరకు విజ్ఞాపన చెయ్యాలి అన్నట్టుగా నువ్వు వాక్యం వినాలి. గాని దేవుడు నేను నీ కొరకు ప్రార్థన చేయట్లేదు కానీ ఈ లోకం నుండి ఏర్పరచబడి వారి కొరకు ప్రార్థన చేస్తానని చెప్పే ఆ స్థితికి మీరు దిగకూడదు. You should be thinking that you should be listening to the word of God in such a manner that the Lord would be there on your behalf and would be praying on your behalf, and it shouldn't be like wherein the Lord would be saying that I'm not praying for the other people, I'm not praying for you. ఇప్పుడు నిబంధన మందసము మధ్యలో వచ్చి ఏమంటుందంటే ఇది క్రైస్తవులకా, ఫిలిస్తీయులకా, ఏంటి అన్య జనాంగాలకా, ఎవరికి అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ the ark of the covenant of God is saying that this ark is for whom? Is it for the Christians or is it for the Philistines or for the people of Israel? అది తెలుసుకోవాలి కదా. You should be knowing that. నేటి దినమున ఆర్క్ ఎవరికి ఉపయోగపడుతుంది? As of today, who is able to make use of the ark of the covenant of God? క్రైస్తవులు నాకు అని చెప్పడానికి లేదు. The Christians cannot say that it is for us. అలాగే అన్యులు నాది అని చెప్పడానికి లేదు. The Gentiles also can't say that. కానీ ఎవరిది అన్నది ఎవరో ఒకరు చెప్పాలి కదా. But some person or the other should be saying that yes, the ark is ours. అది ఈ రోజు ఎవరికి చెందిందని నువ్వు చెప్పాలి. Today you have to tell that this ark belongs to whom? నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 27, 27వ వచనం. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. అంతే, ఎక్కడి నుండి వచ్చారో తిరిగి మరలా అక్కడికి వెళ్ళక తప్పదు. From where he has come, he has to return to the same place. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించారు అని అంటే తండ్రి తప్పకుండా మిమ్మల్ని ప్రేమిస్తారు అని అర్థం. తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తేనే మరలా పంపడం అనేది జరుగుతుంది. If you love the Son of Man, and then the Father will love you, and when you love the Father, only then the Father will be sending the Son of Man. ఎందుకంటే మనుష్య కుమారుడు నిన్ను ప్రేమించడం వలన మనుష్య కుమారుడు తన ఇష్టపడి కిందకి రావడం కాదు, మనుష్య కుమారుడిని నువ్వు ప్రేమించడం వలన తండ్రి నీ యందు సంతోషపరిచి నీ కొరకు మరలా పంపిస్తారు అని అర్థం అక్కడ. And it's not about, it's like when you love the Son of Man, the Son of Man, the Father would be loving you, and because of that the Father would be sending the Son of Man to you again. ఎందుకంటే నువ్వు మనుష్య కుమారుణ్ణి అనే నిబంధనని గౌరవిస్తున్నావు, నమ్ముతున్నావు, తండ్రి పంపించారని విశ్వసిస్తున్నావు. You're respecting, you're believing, and you're having faith that the ark of the covenant of God has been sent to you by the Father. కదా, నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సిగ్గుండాల
They should be ashamed of it. అన్ని సంవత్సరాలు ఉంటూ ఆయనతో పాటు పడుకుని, ఆయనతో పాటు తింటూ, ఆయనతో పాటు తిరుగుతూ, ఆయనతో పాటు మాట్లాడుతూ, ఆయన బోధిస్తే వింటూ అన్ని అయిన తర్వాత వెళ్ళే సమయం వచ్చేసరికి నీవు గూఢార్థంగా ఏమీ చెప్పగా స్పష్టంగా మాట్లాడుచున్నావు అని ప్రశ్న వేశారు అని అంటే ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది. ఇప్పుడు నమ్ముతాను అని అంటే ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కదా. Having so many years of fellowship with the Son of Man, and then when the time came that the Son of Man has to go, at that particular point of time, these people are saying that you are now speaking plainly. Now, is this so shameful? ఇంకొకటి కూడా ఉంది. There's one more thing to it. అంటే మందసాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు? Now, how is this? How is that these people are receiving the Ark of the Covenant of God? చూడండి. Verse 30, 30వ వచనం. సమస్తము ఎరిగిన వాడివనియు ఎవడును నీకు ప్రశ్న వేయ గత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? ఇప్పుడు నమ్ముతున్నావా? Are you believing now? అంటే ఇన్ని సంవత్సరాలు నమ్మట్లేదు అన్నమాట. It means that all these years of fellowship has gone waste. అంటే ప్రేమించి వాళ్ళకి అధికారం ఇచ్చి లోకంలోనికి పంపించి ఇవన్నీ చేసి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళతో పాటు తిరుగుతూ శిష్యుల్ని ఇష్టపడి ఏర్పరచుకొని నన్ను వెంబడించు అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నమ్ముతున్నాము అని అంటున్నారంటే ఎట్లా ఉంటది ఆలోచించి. Jesus loved all the disciples and he was called them by their name and he had a lot of fellowship with him, and after all these years of fellowship these people are saying that we believe you now, so how burdening it would be. ఈ ప్రశ్నలన్నీ మీరు వేసుకుంటే మీరు ఏమని ఆన్సర్ ఇస్తారు? If these questions, if you are questioning yourself, then what answers would you give? ఏమ ఆన్సర్ ఇస్తారు మీరు? What answers would you give? ఇప్పుడు దానికి ఒక్కొక్క ఆన్సర్ మీరే రాసుకోండి. Now you write an answer for yourself. ఏ విధంగా నమ్ముతావు? The way how you believe him. ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా నమ్మావు? How did you believe him, have faith in all these years? నోటితో ఏమని పిలుస్తున్నావు, హృదయంలో ఏమని పలుకుకుంటున్నావు? With your mouth what is that you're speaking, and with your heart what is that you're meditating? మరి అంతే, మరి నిబంధనను నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నావు అన్నది ఇది మీకు అర్థమవుతేనే నేను ఆ నెక్స్ట్ పాయింట్ వెళ్ళగలుగుతాను. Only when you are able to understand the way how you are receiving the Ark of the Covenant of God, only then I'll be able to explain to the next part of the message. అలాగే జాన్ 13:13 చూద్దాం. Let's go to John 13:13. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. అంటే నువ్వు నోటితో పిలిచినా ఎలా పిలిచినా, నువ్వు హృదయంలో నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నోటితో పిలిచింది మాత్రం న్యాయమే. అది దేవుడి దృష్టిలో న్యాయము. కానీ నీ హృదయము మాత్రము దేవుడు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది పెర్హాప్స్ అని ఒక క్వశ్చన్ మార్క్ వేయాల్సి వస్తుంది. Whether you address me as a teacher or Lord, whatever you have spoken out of your mouth, yes, that is correct. But whether what is there in your heart, the Father knows, and accordingly He will see you. అలాగే థర్డ్ వర్స్, మూడవ వచనం. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. అంతే. ఎవరు గుర్తుపట్టగలుగుతారు? Who can recognize him? ఎక్కడి నుండి వచ్చారో వెళ్ళే సమయం దగ్గర పడిందని గుర్తు తెచ్చుకుంటున్నారు. Now, Jesus himself is remembering from where he has come, and the time has come for him to మనుషులు గుర్తు తెచ్చుకోవట్లేదు కదా. People are not able to భూమి recollect. మీద ఉన్న మనుషులకి ఎలా గుర్తుపట్టగలుగుతారు? The people on this earth, how can they recognize him? చూద్దాం, జాన్ 8:14 చూద్దాం. Let's go to John chapter 8 verse 14. యోహాను సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చిదనో ఎక్కడికి వెళ్ళుదనో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగురు. మనుషులకు తెలియదు. People do not know. తెలియదు కాబట్టి వాళ్ళకి ఇది తెలియదు, దైవ వాక్యము తెలియదు, దేవుని శక్తి తెలియదు. వాక్యం తెలియకపోయినా మంచి చెడు కూడా తెలియదు. People do not know Jesus. People do not know the scriptures. People do not know what is good, what is bad. ఇవి ఎవరితో మాట్లాడుతున్నారు? Now, with whom is Christ speaking? వాక్యము తెలిసిన శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతున్నారు. Now, Jesus is speaking to those scribes who knew the scriptures very well. పాస్టర్ చేయవలసిన పని ఏంటి? So,
So what should the pastor be doing? ప్రతి కుటుంబంలోని మందసాన్ని పంపేటటువంటి జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. Every pastor should be having that great knowledge and understanding so that he will be able to send the ark of the covenant of God into every house. కదా, కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వలుదునో నేను ఎరుగుదును, కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనను, నా సాక్ష్యం సత్యమే, నేను సాక్ష్యం చెప్పుకునే సత్యమే అని అంటున్నారు. Now here Jesus clearly says that even if I bear witness of myself, my witness is true. సత్యమే, It's true. నేను ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు, ఎందుకంటే నేను ఎవరు గుర్తుపట్టట్లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తానో నీకు తెలియదు. From where I came and from where I'm going, you will not, I know it, but you will not be able to know because you're not able to recognize me. కానీ నువ్వెలా చెప్పగలుగుతావు? నీ దృష్టిలో నీకు ఇటువంటి వాక్యం యొక్క అనుభవ జ్ఞానం లేకపోవడం వలన నీ దృష్టిలో దేవుణ్ణి ఎలా చూస్తావో అదే దేవుడు. నీ దృష్టిలో దేవుడు కాకపోతే దేవుడు కాదు. అందుకనే ఏస్కేల్లో ఉంటది, నువ్వు మానవుడివై ఉంటూ దేవునితో సమానంగా నువ్వు ఎంచుకుంటున్నావు అని వాక్యం చెప్తుంది. The book of Ezekiel clearly says that you are actually a man, but you are treating yourself as God. కదా, కాబట్టి నీ దృష్టిలో దేవుడు ఉన్నాడని, నీ దృష్టిలో దేవుడు లేడని నువ్వే చెప్తావు. మార్నింగ్ ప్రొద్దున ఒక మాట ఉంటే సాయంత్రానికి ఇంకొక మాట మారిపోతుంది. In your own understanding, you will say, yes, I know the God, and then you will say you do not know, and your word keeps on changing. కానీ వాక్యం తెలిసిన వాళ్ళకే సాక్ష్యం విలువ తెలుస్తుంది. Only people who know the word of God, they only know the value of the witness. ఎందుకన్నారు ఈ మాట? Why did he say that? నేను చాలా మంది అంటారు వీళ్ళ గురించి వీళ్ళ గొప్పలు చెప్పుకుంటారు అని. అంటే ఇక్కడ మనుష్య కుమారుడు తండ్రి గురించి తన వచ్చిన దాని గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులు ఏమన్నారు? ఓహో, వాళ్ళ గొప్పలు వాళ్ళే చెప్పుకుంటున్నారులే అని చెప్పిన మనుషులు కూడా నేను చూసాను ఇక్కడ. Here it clearly says, we can see that the Son of Man is talking about the Father and his works. People also have seen many people when we speak the word of God, they say that, oh, these people, they brag about themselves. మరి వాళ్ళకి కూడా వాక్యం తెలిసే, They also knew the word of వాళ్ళు God. చర్చికి వెళ్తారు, They also go to వాళ్ళు church. దైవ వాక్యం అంటారు, They also say it's a అన్ని scripture. వర్షిప్లు కూడా చేస్తారు They do worship. కదా. మరి ఇవన్నీ చేశాక కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? నెక్స్ట్ వర్స్ చూడండి. After all these things, how is that these people are behaving? Let's see verse 15. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి నీ తీర్పు తీర్చను. అది అర్థమైందా? మీరు దేవుడు 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 అని చెప్పుకుంటూ వర్షిప్ చేసినా ఏది చేసినా పరిశుద్ధాత్మ అభిషేకం అని నువ్వు చెప్పుకొన్నా కూడా నువ్వు విన్న వాక్యము నిష్ప్రయోజనము, నువ్వు పలుకు వాక్యము నిష్ప్రయోజనము, నీ వర్షిప్ అంతా కూడా విలాపములుగా మారును అని చెప్పి ఆమోస్ ద్వారా మాట్లాడడం జరిగింది. Even though you say God, God, and then you worship, you do whatever you want, but still, as you do not have the word of God, whatever you worship also it will be turned into a lamentation. అంటే దానికి అర్థం What does that mean? ఎందుకంటే పైనట్టు సంతోషంలో వెలిగిపోతున్నావు కాబట్టి. And you are actually thinking about your happiness only superficially. 16th verse. Let's see verse 16, 16వ వచనం. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నన్ను ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చనను, నా తీర్పు సత్యమే, తీర్చినను నా తీర్పు సత్యమే. నేను పలికిన మాట సత్యమే, నేను ఎవరికైనా తీర్పు తీర్చినా అది సత్యమే. వాక్యం క్లియర్ గా చెప్తుంది. అంటే నువ్వు తండ్రిని గుర్తుపట్టగలగాలి, మనుష్య కుమారుని గుర్తుపట్టగలగాలి, ఆయన్ని చూడగలగాలి, సెన్స్ చేయగలగాలి. నాకు స్వరం వినిపించింది అని అంటే చాలా మంది కాకులు మాట్లాడే స్వరాలు కూడా ఉంటాయి. మరి you should be able to sense the Father, the Son of Man, or many people are there who will be saying that, yes, I have this word, I heard this voice, I heard that voice. It's not about that. You have to have the practical experience. కానీ ఇప్పుడే కాదు, రెండో రాకడలో కూడా వాళ్ళు ఎప్పటికీ గుర్తుపట్టలేరు. Even in the second coming also, those people will never be able to recognize the Son of Man. John 14:28 ఒకసారి చూడండి. Let's go to John 14:28. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించరు. Verse 29. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. అంతే, చెప్పాక కూడా చాలా మంది నమ్మరండి. అంటే దానికి కారణము వాళ్ళకి స్టేట్మెంట్ గానే అయిపోతుంది, కానీ ఒక లైఫ్ గా చూడరు. కానీ చూడటానికి నేను దేవుడు నమ్ముతున్నాను అంతవరకే.
నమ్మి ఏంటి ఉపయోగము? నువ్వు పాతాలను నమ్ముకుంటున్నావు, దేవుని నమ్మట్ల. Many people would say that I am believing the Lord, but actually as you're not living your life accordingly, you're actually believing in the hell, not God. కదా, నేను వెళ్ళి మీ ఎద్దుకు వస్తాను. వెళ్ళి అంటే మరణించి తిరిగి లేచి వస్తానని లేదు, వెళ్ళి మీ దగ్గరకు వస్తానని ఉంది అక్కడ. Verse 28 clearly says, I am going away and coming back to you. అంతే, వెళ్ళి మీ దగ్గరకు వస్తాను. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. As my Father is greater than I, as I'm going to my Father, so you will be rejoicing. అంతే, అది ఆయన ఇష్టం. వెళ్తారు వస్తారు, వెళ్తాను వస్తాను, వెళ్తారు వస్తారు, ఆయన ఇష్టం. He will go, he will return, he will go, he will return. It is up to him, his wish. వాక్యం ఉంటే గుర్తుపడతావు, వాక్యం లేకపోతే అబద్ధ ప్రవక్తలే అని చెప్పి పాతాళంలోకి పోతావు. When you have the word of God in you, you will be able to recognize him. When you do not have the word of God, you will be going into Hades. John 16:16. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. John chapter 16 verse 16. కొంచెము కాలమైన తరువాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. అంతే, ఎన్ని సార్లు ఎన్ని చోట్ల మాట్లాడుంటారు. ప్రతి దానికి కనెక్షన్స్ ఉన్నాయి. నీకు వాక్యం నీకు అర్థం కాకపోతే నీకు అనుగుణంగా నువ్వు మాట్లాడుతావు. Several times the Lord has spoken about going and returning back, and if you for everything there is a scripture. If you do not understand, it is up to you. కదా, నా తండ్రిని మీరు ప్రేమిస్తున్నారు అని అంటే ఆయన ఇష్టం. ఎన్నిసార్లైనా పంపించవచ్చు, ఎన్నిసార్లైనా ఆయన్ని పిలవచ్చు. It is up to my Father. It is his మనుషులకు అనవసరము. మీకు అసలు అర్హత లేదు, అడగడానికి అర్హత లేదు. క్లియర్ గా దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు అర్హత లేదు. వస్తారా? ఎలా వస్తారు? అలా వస్తారా? ఎందుకు రావాలి? నువ్వెవరు? ఓహో, నువ్వు సాతానికి సంబంధించిన వాడివి కాబట్టి లెక్కలేనని ప్రశ్నలు వేస్తున్నావు. You do not have any authority to question the Lord. It is his wish, it is the Father's wish to send him any number of times. As you are having demon inside yourself, you are posing all kinds of questions. అందుకే చూడండి ఇప్పుడు John 17 verse 11. Now let's go to John 17 verse 11. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. అంతే, వీరు మాత్రమే క్రీస్తుని గుర్తుపట్టగలుగుతారు, అందరూ గుర్తుపట్టరు. Only these people will be able to recognize the Lord, not everyone. అంతే, అందరూ గుర్తుపట్టారు. అందుకనే అందరూ ఏంటి పట్టుకోండి, లోకం కోసం వచ్చేసారని లోకం కోసం ప్రేయర్ చేస్తారు. People say that he has come for the sake of world and they will be praying for the world. కదా, మరి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మరి ఎందుకు ఆయన నమ్మలేదు? Why is that people didn't believe him during his first coming? కదా, ఆయన మాట్లాడే వాక్యాన్ని నువ్వు పరిశీలించలేదు. మనిషిలాగా పరీక్షించడానికి చూసావే గాని ఆయన నోటి నుండి వచ్చే మాటను పరీక్షించలేదు నువ్వు. You are not able to examine the word that has come proceeded out of his mouth, but you want to examine him or test him as a man. మరి నేటి దినమున మందసాన్ని ఒక పెట్టిలాగే చూస్తున్నావు, మనిషి కుమారుని ఒక మనిషిలాగే చూస్తున్నావు. ఎప్పుడు ఏ కాలంలో వచ్చినా వాక్యం తెలియని వాళ్ళు మనిషి కుమారుని మనిషిలాగే చేస్తూ సిల్వ వేస్తూనే ఉంటారు. No matter any number of times the Lord Jesus Christ comes to us, all the people have been seeing the Ark of the Covenant of God as a mere box, and they have been seeing the Son of Man as a mere man. అందుకే చెప్పాను కదా, మీరు చాలా మంది క్రీస్తు కోసం నిలబడ్డాను, క్రీస్తు పక్షమున నిలబడ్డాను అంటారు. అంటే దానికి అర్థం ఏంటి? నా దేవుని నేను సిలువ వేస్తా, నేను దూషణ తీసుకొస్తా, మీకెందుకు? మీ దేవుడి గురించి మీరు చూసుకోండి, మా దేవుడి గురించి మీకెందుకు అని మాట్లాడుతున్నారు అని అర్థం అక్కడ. Many people say, I stand for the Lord, I stand on behalf of the Lord. What does it actually mean? It means that it is my duty, my responsibility to persecute my Lord, and you have nothing to do with that. 13th verse. 13వ వచనం, verse 13. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు సంపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. అంతే, నా మాట విన్నువారు వారి జీవితంలో జీవజలపు ఊటను వాళ్ళు చూస్తారు. అదే ఆశీర్వాదం.
whoever listens to me, they will be able to see a blessing in their lives. కదా. అలాగే జాన్ 8:51 John 8:51, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడను మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ఎవరు వింటున్నారు ఈ కాలంలో? Now, who is listening? నేను వింటున్నాను నా దేవుడి మాట. Now, let me question myself. Am I listening to the word of God? నా దేవుడిని నేను గుర్తుపట్టగలుగుతున్నానా? Am I able to recognize my Lord? లేకపోతే ఇప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఇప్పుడే నాకు వాక్యం తెలుస్తుంది అని అంటారు. Else I'm simply saying, oh, now itself I'm able to know the word of God. Now itself I'm able to recognize Him. 13th verse చూడండి. Now let's go to verse 13. John chapter 8 verse 13. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా. ఇందాక చెప్పాను చూసారా, శాస్త్రుల పరిచయులు మనిషి కుమారుని ఏమన్నారు? What is the scribes నీ and సాక్ష్యం Pharisees నువ్వే say? చెప్పు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్. అంటే చాలా మంది వాక్యాన్ని వాళ్ళ అండర్స్టాండింగ్ తో చెప్తారు. Many people, they speak the word of God as per their own understanding. ఎందుకంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాక్యం చెప్పడం వలన వాళ్ళు కూడా వాక్యాన్ని ఇశ్రాయేల్ జనాంగానికి అలా జరిగిందంట, క్రీస్తుకి ఇట్లా జరిగిందంట, ఆయనకి అలా జరిగిందంట అనే చెప్పుకుంటారే గాని నువ్వు కూడా వాళ్ళ లిస్ట్ లోకి చేరిపోతున్నావని రియలైజ్ అవ్వరు వాళ్ళు. These people, basing on their own understanding, their own attitude, they speak about things like, oh, this happened to people of Israel, this happened to Jesus Christ, but they are not able to understand they also have become one of them. ఎందుకంటే నీ సాక్ష్యం సత్యం కాదని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తీర్పు తీర్చేస్తారు అక్కడ. Now these people, they are saying that you bear witness of yourself and it's not true. అంటే నీకు దేవుడు ఎలా అండర్స్టాండ్ అయ్యారు? సాతానికి అండర్స్టాండ్ అయినట్టు నీకు అండర్స్టాండ్ అయ్యారు అన్నమాట. How did you understand the Lord? The way you understood Satan, the same way you are understanding అంటే Lord. దేవుని సాక్ష్యము కూడా నీకు ఎలా అండర్స్టాండ్ అయితే నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటున్నావులే, నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావులే అన్నట్టు అండర్స్టాండింగ్ అయిందంటే అప్పటికైనా నువ్వు గుర్తించట్లేదు నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడు కాదని. When you're not able to understand that even the witness that the Lord Jesus Christ bears, you're not able to understand that, even then you're not able to understand that you don't belong to the Lord. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని తెలుసుకున్నావని లెక్క వద్దు, అదేం గొప్ప కాదు కదా. It's not about how senior you are in knowing Christ. నాకు దేవుడు తెలిసినంత వయసు నీకు లేదు అని అంటారు. No, people will say that the number of years I have known Christ, you don't have that particular age. ఓకే, నేను బైబిల్ ఎన్ని సార్లు చదివానో అసలు నీకు తెలుసా అని అంటారు. People say you do not know how many times I have read the Bible completely. మరి శతాధిపతిని నీ ఇశ్రాయేలుకు ఉన్న విశ్వాసం నీకు లేదని సింపుల్ గా ఎలా చెప్పారు? మరి చెప్పకూడదు కదా. Then how is that Christ has told that you do not have the faith of that leader over there? కదా. జక్కయ్య ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదంటే అతనికి ఏం తెలుసు? ఎందుకని నాన్న నేను ఈ తప్పు చేశాను, నాన్న ఆ తప్పు చేశాను, నాన్న నేను ఇవన్నీ తీర్చేస్తాను ఎందుకు చెప్పాలి? ఎవరు నేర్పించారు? వాక్యం తెలియదు. ఎవరు నేర్పించారు? అతనికి రక్షణ నేర్పించింది. When the Son of Man has told that salvation has come to your house, Zacchaeus immediately came down. He was confessing all his sins, and who told him all these things? The salvation there has taught him. ప్రేయర్ చేయమని రాలా? He didn't ask for prayer. నా ఇంటికి రక్షణ కోసం ప్రేయర్ చేయమనలా? He didn't ask for salvation for his నా వాళ్ళ house. కోసం ప్రేయర్ చేయమనలా? He didn't ask for his family. ఒక్కటే పలకడం జరిగింది. Said only one thing. కదా, జక్కయ్య నేటి దినమున నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసరికి అయిపోయింది. ఇంకా Zacchaeus, salvation has come to your house. రక్షణ నీకు నిజంగా వచ్చిందంటే ప్రతిదీ ఒప్పుకొని విడిచిపెట్టు. When the salvation has come to బాప్టిజంలో your house, రక్షణ లేదు, ఆత్మను పొందుకోవడంలో రక్షణ లేదు, క్రైస్తవుడు అయిపోయినంత మాత్రాన రక్షణ ఉందని అనుకోవద్దు. అలాగైతే క్రీస్తు పక్కన ఉన్న దొంగకు వచ్చింది రక్షణ. when salvation has come to you, you will simply confess everything. It is not about accepting Christ or taking baptism. You take the example of the thief on the cross. He Kada. has got the salvation. ఇప్పుడు క్రీస్తు పక్కన ఉన్న ఒక ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటాడు ఏమని? క్రీస్తు నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించు అని అంటాడు. One of the two thieves, one of the thieves says that Christ,
you save yourself and then save me also. అప్పుడు ఇంకొక దొంగ అంటాడు, ఎందుకు ఆయన్ని అవమానం చేస్తున్నావు? మనము చేసిన దానికి ఈ పనిష్మెంట్ ఇది కరెక్టే, ఆయన ఏ పాపమో చేయలేదని చెప్తాడు. Then the other thief says that, why is that you are insulting him for whatever we have done, whatever this punishment is correct for us, but he didn't do anything. మరి నేటి దినమున నువ్వు నేను చేసిన దానికి నాకు శిక్ష కరెక్టే, ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపం లేదని చెప్పగలుగుతున్నావా? లేకపోతే దేవుడు ఎందుకు చేశారు, నాకు దేవుడు ఎందుకు ఇట్లా చేశారు, దేవుడు అయితే అలా చేయరు కదా, నువ్వు నిజమైన దేవుడు అయితే. మరి ఇప్పుడు చెప్పు, దొంగల్లో ఏ దొంగ మరి నువ్వు? Which of the thieves, the first one or the second thief, do you belong to? The second thief was able to say, yes, he didn't do anything. Whatever we have done, for which we are getting this punishment, it is correct. Now, how many of you are able to think like this? దేవుడు చెప్పారు కదా వాళ్ళకి హీలింగ్ చేస్తారని, మరి దేవుడైతే చేయాలి కదా, ఎందుకు చేయలేదు అని అంటే నువ్వు దొంగవి. నువ్వు దొంగవు కాబట్టి చెప్తున్నావు, నీ జీవితంలో జరిగిన హీలింగ్ కూడా నువ్వు పోగొట్టుకున్నావు. Yeah, then if you say that, yes, God has told that he will heal them, now why is that he didn't heal them? So if you are questioning like God like this, you are one the first thief. ఎందుకంటే ఎవరికి స్వస్థత చెయ్యాలో, ఎవరికి విడుదల ఇవ్వాలో, ఎవరిని కఠినపరచాలో, ఎవరికి కరుణ చూపించాలో అన్ని మా చేతిలో ఉన్నాయని వాక్యం చెప్తుంది. The word clearly says it is in the hands of the Lord whom to give that salvation, whom to give healing, and when to give, how to give, everything is in his hands. మరి ఇటువంటి ప్రశ్న వేసిన నువ్వు దెయ్యాలు వాక్యం బోధిస్తున్నట్టు లేదు. When you are questioning Lord like this, doesn't it look like the demons actually giving the word? కదా. ఇప్పుడు ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగారంటే దానికి అర్థం ఏంటి? What does it mean when the Lord has asked, Adam, where are you? నేను ఏ స్థితిలో పెట్టాను కదా, ఎందుకు ఈ స్థితి తెచ్చుకున్నావు అని అర్థం. That it means that I have put you in this particular position, or you have been fallen like this. అప్పుడు నువ్వు ఏమని చెప్పాలి? What should be that you saying there? ఈ స్థితి తెచ్చుకుంది నేనే, మీరు కాదు, మీ మాట వినకుండా ఈ స్థితికి తెచ్చుకున్నాను అని అతను చెప్పలేదు అక్కడ. Then Adam didn't say that it is I, because of my own understanding, I have gotten myself into this position. You have done nothing, Lord. అలాగే నేటి దినమున అందరూ దాక్కుంటున్నారు. As of today, every person are high, every people. నాకు దేవుడు ఉన్నారు, నా దేవుడు నాకున్నారు, దేవుడు నాతో మాట్లాడతారని దాక్కుంటున్నారు. People say, yes, I have my Lord, the Lord talks to me, and they are actually hiding. కదా, ఎందుకు దాక్కున్నావు అని దేవుడు అన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన స్త్రీయే అని ప్రశ్నలు వేస్తున్నావు. When the Lord is asking you, why is that you are hiding, and then you justify by saying that it is the woman whom you have given. కదా, దాక్కుంది నువ్వే, కానీ నువ్వు దాస్తుంది నీ ఆత్మని. It is you who is hiding, but what is that you're hiding is your spirit. ఎందుకంటే నీ ఆత్మలోనే నువ్వు చేసిన పాపం ఉంది కాబట్టి. Because in your spirit itself, your sin is there. కాబట్టి నువ్వు ఎవరిని కవర్ చేస్తున్నావు? Who are you covering? కదా, ఇప్పుడు ఎవరైనా సత్యాన్ని కవర్ చేసి అబద్ధం చెప్పడానికి రెడీ అవుతున్నప్పుడు దానికి అర్థం ఏంటి? నువ్వు దేన్ని కవర్ చేస్తున్నావు? నువ్వు పాపాన్ని కవర్ చేస్తున్నావు. What is that you're covering when you're hiding the truth and you speak and telling lies? It means that you're covering the sin. అంటే నీ జీవితంలో మందసాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నావు? How is that you're receiving the ark of the covenant ఒక of God in your పెట్టిలాగా life? రిసీవ్ చేసుకున్నావు. You have received it like just like ఒక a box. మనిషిలాగా రిసీవ్ చేసుకున్నావు. You have received like a mere man. కానీ ఎలా వాడుకుందామని చూస్తున్నావు నువ్వు? But how you want to use it? ఆయన శిలువ మరణం చెంది నా పాపాలన్నీ క్షమించారని రిసీవ్ చేసుకుంటున్నావు. You're receiving saying that he has been crucified, and then all my sins have been forgiven. అని చెప్పుకుంటూ నువ్వు సిలువ వేస్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వాలి. You're not able to realize by saying so you are actually crucifying him. అంటే ఫిలిష్తీయులు కూడా మందసాన్ని ఇలాగే చూశారు. The Philistines also have seen the ark of the covenant of God క్రైస్తవులు like కూడా this. అలాగే చూశారు. Even the Christians also saw the same way. అంటే మరి ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది? What is the difference between the Philistines and ఇప్పుడు the వాళ్ళకి Christians? తెలియదు, అసలు తెలియదు కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. తెలిసిన నువ్వెలా రిసీవ్ చేసుకోవాలి? Those people that do not know, because of which they received like that, but today you know, how is that you have to receive? జీవగ్రంథం ఏం చెప్తుంది, దానికి తగ్గట్టు నువ్వు కనిపించాలి ఇక్కడ. What is the book of life has been teaching you, and you have to lead your life accordingly. అంటే ఫిలిష్తీయులు దేవుని నిబంధనని జయించి పట్టుకోవడం అనేది జరిగింది. The Philistines, they have won the war and they have taken captive of the ark of the covenant of God. మందసాన్ని పట్టుకున్నాక వాళ్ళ ఫీలింగ్స్ ఏమై ఉండొచ్చు?
After they caught hold of the Ark of the Covenant of God, what would have been their feeling? క్రైస్తవులు కూడా నేను జీవం కలిగిన దేవుడిని నమ్ముతున్నాను, మీరు నమ్ముకోకపోతే మీరు నరకానికి పోతారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ అంతే కదా. Christians, they say, oh, I believe the living God, and if you do not believe, you will be going to the hell. And those people also would have felt the same way. నువ్వు క్రీస్తును నమ్మితే క్రీస్తును నేర్చుకున్నట్టు నువ్వు నేర్చుకుంటావు, మనిషిని నేర్చుకున్నట్టు నేర్చుకో. If you have believed Christ, you would have learned Christ His way and not a manly way. కదా. అలాగే క్రైస్తవులకు కూడా ఉంటది. ఏందో చూపిస్తా. Colossians 2:12-15 చూడండి. Now let's go to Colossians chapter 2 verses 12-15. కదా. ఫిలిష్తీయులకు ఏ ఫీలింగ్ ఉందో ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఏ ఫీలింగ్ ఉందో, అలాగే క్రీస్తును వెంబడించేవారు ఏ ఫీలింగ్ తో ఉండాలో చూపిస్తాను మీకు. What feeling the Philistines would have been having at that point of time, and what feelings even the Christians would be having, and what exactly these people who would be following the word of God, how they would have felt. I'll be showing you that. క్రైస్ట్ ఫాలోవర్స్ అంటే క్రైస్తవులే ఉండనవసరం లేదు, ఎవరైనా ఉండొచ్చు. ఒబెదెదోము కూడా క్రైస్ట్ ఫాలోవరే. Christ followers. కొర్నేలియస్ క్రైస్ట్ ఫాలోవరే. అబిమెలక్ క్రైస్ట్ ఫాలోవరే. నికో రాజు క్రైస్ట్ ఫాలోవరే. Christ followers need not be Christians. It can be anyone. For example, we know about Cornelius, we know about King Nico, we know about Obed-edom, Abimelech as well. చూడండి Colossians 2:12. కొలెషన్లకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిరువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములు అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. అంటే ఇది క్రీస్తుని వెంబడించే వారికున్న జయోత్సాహము. Now this is the victorious feeling which the people who follow Christ have. ఇది అర్థమైంది కదా. క్రీస్తుని వెంబడించే వారికి ఉన్న జయోత్సాహం ఏంటంటే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే నీ ప్రాచీన జీవితాన్ని సిలువ వేసి క్రీస్తు ఏ విధంగా లెగిసారో మారు మనసుకు తగ్గ క్రియలు నువ్వు చేస్తావు. దాన్నే బాప్తిస్మం అంటారు. మతం కలపడం కాదు, మత ఆచారాలు కాదు, మత మినిస్ట్రీలు కాదు. Nothing to do with the religions or the traditions which people would follow, but when you are buried with him, that is actually when you're leaving your old sinful nature, that actually is baptism. ఎవరిని అవమానపరచకూడదు. We shouldn't be insulting anyone. అవమానపరచకూడదు. We shouldn't be insulting anyone. కదా, వాక్యం చెప్పింది కదా అని వెళ్ళిపోతావు. అదే వాక్యం చెప్పింది కదా నీ సహోదరుల విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండని. The same scripture has told you, be careful of your brother. జాగ్రత్తగా ఉండని చెప్పి మరి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? Then how is that you are behaving with your brother? కదా. కానీ సరే నేను దేవుడు పని చేస్తున్నానంటూ వాళ్ళలాగా విడుదల పొందుకున్నారో చూపిస్తాను. People who say that I am ముగ్గురిని చూపించేశాను. ఫిలిష్తీయులు ఏ విధంగా జయోత్సాహంతో సంతోషంగా ఉన్నారో చూపించా, క్రీస్తుని వెంబడించే వారు ఏ విధంగా సంతోషిస్తారో చూపించా. ఇప్పుడు క్రైస్తవులు అంటున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా జయించారో చూపిస్తాను. I have shown you how the Philistines would have felt victorious, and the same way people who have followed the Christ follows also how they have felt victorious. And now I'll be showing you the people who think that they are actually Christians. ఎందుకంటే కార్యారంభం కంటే కార్యాంతము మేలు. The end is always better than the beginning. చూడండి Hebrews 6:5-6 చూడండి. Let's go to Hebrews 6 verses 5 and 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనములు. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను బాహాటంగా. ఇందాక కొలెషన్స్ లో ఏం చూస్తారు? బాహాటంగా. క్రీస్తు నీకు విజయం ఎలా ఇచ్చారో అపవాదిని, చీకటి అంధకార శక్తులను, వారిని శక్తిని తీసివేసి బాహాటంగా కనుపరుస్తే
నువ్వు మరలా ఆ చీకటి అంధకార శక్తులకి డోర్ ఓపెన్ చేసి క్రీస్తుని సిలువ వేసి బాహాటంగా కనపరుస్తున్నావు అని గుర్తుపెట్టుకో. The Lord has delivered you by actually casting out all the forces of the darkness, and then He has delivered you in an open way. And how is that you are doing? You are actually again putting the shame in an open way. అంతే కదా చేస్తుంది. Now that's what people are doing. ప్రకృతి సంబంధమైన జ్ఞానము ఫిలిష్తీయులైతే దైవ సంబంధమైన జ్ఞానము క్రీస్తుని వెంబడించే వారు ఉంటారు. దెయ్యముల జ్ఞానము వచ్చి నాకు దేవుడు తెలుసు అని చెప్పుకునే వారిలో ఉంటుంది. People who feel that they know the Lord, that they know about the Lord. This is actually they are having the demonic the understanding. And people who are actually following the Lord Jesus Christ, they have of the godly wisdom. And people who actually the Philistines, they are having the wisdom of the world. ఆలోచించు. ఎందుకంటే దెయ్యం కూడా ప్రార్థన చేసుకోమంటది, దెయ్యం అడ్డుపడదు. Even the demon also would be saying that yes, you can pray. అందుకే దేవుడు కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరు వింటారని మీరు ప్రేయర్ చేస్తున్నారని. The Lord clearly says, who is there to hear your prayers? మరి ప్రేయర్ చెయ్యండి అని చెప్పిన ఆయనే ఎవరి కొరకు ప్రేయర్ చేస్తున్నారు, ఎవరు వింటారని ప్రేయర్ చేస్తున్నారని అనరు కదా. The one who said pray will not say that for whom you are praying. ఎందుకంటున్నారు ఆ మాటని? Why is that he is saying నువ్వు that? ఎవరిని కలిగి ఉండి ప్రేయర్ అడుగుతున్నావో ఆలోచించుకొని అంటున్నారు. Now he is clearly saying that who is that you are having and then you are praying. కొలెషన్స్ 2:16 ఒకసారి చూడండి. Now let's go to Colossians chapter 2 verse 16. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీరు తీర్పు తీర్చు ఎవరికిని అవకాశం ఇయ్యకుడి. అర్థమైందా? క్లియర్ గా చెప్పారు. పండుగల విషయంలో గాని, ఇటువంటి అన్నపానముల విషయంలో గాని, పండుగ అమావాస్య విశ్రాంతి దినములు అను వాటి విషయంలోనైనా, ఎందుకంటే విశ్రాంతి దినమునకే ప్రభువై ఉన్నాడు మనుష్య కుమారుడు. The word says, let no one judge you as far as food or drink is concerned, as far as festivals are concerned. కాబట్టి ఇంకొకరు నిన్ను చూసి తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వదు. అంటే నీలో తప్పు ఉంటే ఎదుటి వాళ్ళు మాట్లాడే అవకాశం నువ్వు ఇచ్చావు అని అంటే తప్పక నువ్వు తీర్పులోకి వెళ్తావు. When there is a sin in you and then you give a chance for the other person to judge you, for sure you are going into the judgment. ఇది మీ లైఫ్ లో జరిగి ఆజ్ఞ మీద ఉన్నారంటేనే మీరు క్రీస్తు వలె మీరు నిలబడగలుగుతారు. When you are actually in the word of God and performing the word of God, you will be able to stay with him. మీలో తప్పు లేకుండా ఎవరైనా తీర్పు తీర్చారంటే ఇంకా వాళ్ళకి శ్రమ, అయ్యో వారికి శ్రమ అయితే నేను చెప్తాను నేను. కానీ ఏ తప్పు లేకుండా హేతువు లేని శాపము తగులకపోదని వాక్యం చెప్తుంది. శపించడం వారికి ఇష్టం కాబట్టి శాపం వారి మీదకి వచ్చింది. తీర్పు తీర్చడం వాళ్ళకి ఇష్టం కాబట్టి తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. దీవించడం వారికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి దీవెన ఉండదు. క్లియర్ గా ఉంది కదా. Woe to the people when they judge you without any mistake, and these people that do not like to bless, and because of which blessing has not been there in their life, they love to curse because of the curse has come into their life. కదా, అంటే అయినా కూడా ఈ వాక్యం ఉన్నాక కూడా నీ మీద తీర్పు తీర్చే అవకాశం నువ్వు ఇచ్చావంటే నువ్వు ఫిలిష్తీయుడివే. మరి even after having the word of God with you and still you're giving a chance for someone to judge you, it means that you belong to that Philistine category. అంతే, వాళ్ళకి తెలియదు, వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. They do not know whatever minimum knowledge they have, they're వాళ్ళు speaking. అర్థం చేసుకుంటే వాళ్ళు ఈజీగా బయటకు వచ్చగలుగుతారు. They're able to understand, for sure they will be కానీ able to come out. క్రైస్తవుల్ని బయటకు తీసుకురావడం అసాధ్యం, వారిని మారు మనసు పొందుకోవడం అసాధ్యం అనేది నేను చెప్తాను. I would say that it is next to impossible to bring transformation in Christians. 1 Samuel 4:9. Let's go to 1 Samuel chapter 4 verse 9. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. అంతే, అంటే బయట మనుషులకి క్రీస్తుని వెంబడించే వారిని క్రైస్తవుల్ని గుర్తుపట్టగలుగుతారు. Outside people, they are able to understand who the followers of Christ are. ఎందుకంటే నీ దగ్గర దేవుడుంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, దేవుడు లేకపోతే ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో నీకు అనవసరం, నువ్వు ఎలా ఉన్నావో అన్నది దేవుడు చూస్తాడు. People will be able to understand and recognize the way you behave whenever you have Lord with you. When you do not have Lord, they will be able to recognize. It is not about how they are, it is how you are. 2వ వచనం చూడండి. Verse 2. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 2వ వచనం.
ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. అంటే బయట వాళ్ళకి నువ్వు ఎలా కనబడుతున్నావు? How is that you are appearing for the outside people? ఎలా కనబడుతున్నావు నువ్వు వాళ్ళకి? Now, how is that? నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ మ్యానిపులేషన్ ద్వారా, నీ మోసం ద్వారా, నువ్వు జస్టిఫై చేసుకుంటున్నావు చూడు, వీటి ద్వారా నువ్వు ఓడిపోయినట్టు బయట వాళ్ళకి కనిపించేస్తుంది. The way you justify yourself because of your sins and iniquities, outside people are clearly able to see that there is no Lord in you. అక్కడ నువ్వు దంచి ప్రసంగాలు కాదు, ఆ ప్రసంగం నువ్వు దంచి ప్రసంగాలు ఇవ్వడం అని కాదు, నువ్వు ఎంత చెప్పినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోరు. It is not about giving great sermons and thumping sermons. People will never receive you. ఇటువంటి ప్రవర్తన ఉన్నదనంటే దేవుని దగ్గర లేనట్టే. If you have this kind of behavior where you justify about your own things, it is a clear indication that the Lord is not there with you. ఫిలిష్తీయుడివే నువ్వు. You are a Philistine. ఎందుకంటే అందరూ నీ వంక చూస్తున్నారు. All the people are looking at you. నేను మళ్ళీ చెప్తున్నాను, దైవ జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానముతో అది పట్టుకొని నువ్వు వెళ్ళిపోయినా, ఎంతమంది నీ గురించి నెగిటివ్ మాట్లాడినా, నా దేవుడు ఏం చూస్తున్నాడు అని నువ్వు వెళ్ళిపోయావు అని అంటే నువ్వు ఎప్పటికైనా సరే సేఫ్ గానే ఉంటావు. వాళ్ళకు మాత్రం అయ్యో శ్రమ. Whenever you receive the wisdom that comes from the above and you go accordingly, your life is very peaceful, and people who see and then point at you, woe to them. ఎందుకంటే నిబంధన మందసం పట్టేశారు. They have caught hold of the ark. క్రీస్తుని అప్పగించేశారు. They have delivered Christ. కాబట్టి అలాగే ఒకప్పుడు పౌలును కూడా అప్పగించేశారు. And they have delivered Paul also. కాబట్టి ఏ విధంగా అప్పగించినా కూడా మందసం నీ దగ్గర ఉన్నంత సేపు నువ్వెప్పుడు సేఫే, నిన్ను అప్పగించిన వాళ్ళకి శ్రమ. However, they deliver you, and as long as you have the ark of the covenant of God, you are in a safe place, and woe to those people who deliver you. నిన్ను అభ్యంతరపరచు వారికి శ్రమ అని వాక్యం చెప్తుంది. Woe to those people who condemn you. అటువంటి వారికి నడుముకి పెద్ద తిరగట్ట రాయి కట్టి సముద్రంలో పడవేయబడుట మేలు అనంటే ఆ భయంకరం ఎలా ఉంటుందో అన్నది తలుచుకుంటేనే ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అంత భయం అంటే పెద్ద తిరగట్ట రాయి కట్టి సముద్రంలో పడవేస్తే అది మళ్ళీ లగలేరు కదా. And such a terrible situation for those people where a millstone is tied to them and when they're thrown into the ocean and it's impossible for them to come out. మరి అదే మేలు అని అన్నారంటే ఇంకా ఎంత భయంకరమైన శిక్ష ఉంటుంది. Such terrible situation, if the scripture says it is better for them, imagine how difficult it would be. అంతే, నువ్వు మాత్రము నిబంధన మందసానికి గౌరవం ఇస్తూ రిసీవ్ చేసుకొని మర్యాద ఇస్తూ ఆయన నీకు నువ్వు ఒబిదెదోములాగా కాపాడుకుంటూ వెళ్ళిపో. As far as you are concerned, you receive, you respect the ark of the covenant of God and lead your life like Obed-Edom. ఎవరు ఎన్నైనా మాట్లాడుకోని మనం వాళ్ళు మార్చలేము. People will talk numerous things, but we cannot change them. ఇందాక వాక్యంలో ఏంటి, అటువంటి వారు మారు మనసు పొందుట అసాధ్యము అని చెప్పు. And the word clearly says that it is impossible for those people to transform. 1 Samuel 4:2 వాళ్ళు ఓడిపోవడము ఫిలిష్తీయులకు తెలిసిపోయింది. నీ ప్రవర్తన ఏంటో తెలిసిపోయింది, నీ మాట ఏంటో తెలిసిపోతుంది, నీ ఆలోచన కూడా అందరికి తెలిసిపోతున్నప్పుడు నువ్వు ఓడిపోయావు. అక్కడ నువ్వేం గెలవలేదు. As mentioned in 1 Samuel chapter 4 verse 2, people have known your character, people have known you, whatever you're speaking, people are able to analyze whatever your thinking process also. It means that you have already failed. గెలవలేవు, ఎందుకంటే వాక్యమే ఉంది. మీకు తెలుసా, you cannot be victorious over there. వాళ్ళు వాదనలతో గెలవాలనుకుంటారు కానీ వాళ్ళు గెలవలేరు అని అంటుంది. The word clearly says that they want to win with their arguments, but they will never be able to win. ఒకవేళ గెలిచినా వాళ్ళు వర్ధిల్లరని వాక్యం చెప్తుంది. Even if they win also, they will never prosper. కదా. 9th verse లో ఏముంది, ధైర్యం తెచ్చుకోండి అని అన్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టేసండి, అసలు అయినా వాళ్ళ ప్రవర్తన క్లియర్ గా కనబడుతుంది కదా మనకి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, మనం చక్కగా మన పని మనం చూసుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అని అంటున్నారు. Verse 9, the discussion is that be strong and conduct yourself like men, and we did not bother about those people. వాళ్ళలాగా మనము వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచన మనకొద్దు. Let's not be like those people, their behavior, their words. వాళ్ళకి మీకు తేడా ఉంది. There should be difference between those people and you. కాబట్టి
వారు మీకు దాసులు అవ్వాలి. మీరు వాళ్ళ మాట ఏంటి? వాళ్ళ మాట చూసావా ఎలా ఉందో? వాళ్ళ ప్రవర్తన చూసావా? నోరు తెరిస్తే అబద్ధము. అబద్ధం చెప్పి ఇలా మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నీ మాట వినాలి, నువ్వు వాళ్ళ మాట వింటవేంటి? వారు నీ మాట వినాలి, నువ్వు వారి మాట వినకూడదు. అంటే అప్పుడు నీవు నా నోటి వలె ఉంటావని దేవుడు వాగ్దానం చేశాడు. ఏది మంచో ఏది చెడో నువ్వు ఎరిగిన ఎడల నా నోరు వలె ఉంటావు అని వాగ్దానం చేశాడు. Jeremiah 15:19 clearly says that when you know what is good, what is evil, you will be like my spokesperson. ఆల్రెడీ నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ మ్యానిపులేషన్ లో, నీ అబద్ధాల్లో అక్కడ మార్పు రాలేదనుకో, ఆల్రెడీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? హీబ్రూస్ 10:29 కి వెళ్ళిపోయావు. ఇంకా మళ్ళీ తీర్పు కోసం ఎదురు చూడక్కల, ఆల్రెడీ తీర్పులోనే ఉన్నావు. When there is no change, when there is no transformation in you, you continue with your same talk. You have already landed yourself in Hebrews 10:29, and there is no need for any kind of judgment against you because you have landed yourself into a judgment. చదవండి. Hebrews chapter 10 verse 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తంలో అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలకవు ఆత్మను తెరసించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులుగా ఎంచబడనని మీకు తోచును. ఇది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఒక ఇంజెక్షన్. Never forget Hebrews chapter 10 verse 29. సింపుల్ గా మనకు కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే మనం ఎలా ఉంటామో మనకు అర్థం కాదు. We do not know how we would be behaving out of anger. ఎలా అరుచుకుంటామో మర్చిపోతాం. We forget how we shouted. ఏం మాట్లాడతారో మర్చిపోతారు. We forget what we speak. కదా, అంటే ప్రవర్తన, మాటలు, మ్యానిపులేషన్, మోసం, ఆ టైంకి అబద్ధం చెప్పేస్తారు. జస్ట్ ఆ టైం తప్పించుకోవడానికి. Behavior, words, manipulative words, and just to escape, they tell a lie at that particular moment. ఇక్కడే నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు ఫిలిస్తీయుడివా లేకపోతే క్రీస్తుని వెంబడించేవాడువా, నువ్వు క్రైస్తవుడివా అన్నది తెలిసిపోతుంది. Basing on your understanding, basing on your behavior and words, people will be able to understand to which category you belong to: Philistines, follower of Christ, or simple Christians. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావు అంటే ఇటువంటి ప్రవర్తన దేవుడు ఉన్న వ్యక్తుల్లో అయితే ఉండదండి. People who are having God will never justify their mistakes. అదే ఇశ్రాయేలు జనాంగం చేసింది. That's what the people of Israel have done. ఎందుకు ఓడిపోయామో ఆలోచించట్లేదు, యెహోవా ఓడగొట్టేశారని చెప్పారు. They are not thinking that for what reason they have been defeated, but they say they're blaming the Lord. అంటే ఫిలిష్తీయులు జయం పొందుకోవడానికి కారణం, what is the reason for the Philistines to be victorious? యుద్ధం కాదు, నీ దగ్గర దేవుడు లేడన్న విజయం దొరికింది వాళ్ళకి. What reason they got is the Lord is not there with you. కదా, కాబట్టి ఇక్కడ ఫిలిష్తీయులు ఒకప్పుడు ఇశ్రాయేలు అంటే చాలా భయపడేవారు. These Philistines, they fear the Israelites. నిబంధన మందసము వారి విజయానికి కారణమని ఫిలిష్తీయులకే తెలుసు బాగా. Philistines clearly they know that the Ark of the Covenant of God is the reason for the victory. అలాగే వాళ్ళ దేవుడు నిబంధన మందసం మీద జయం ఇవ్వలేదని కూడా వాళ్ళు గ్రహించేశారు. They also realized that their God did not give them victory basing on the Ark of the Covenant of God's presence. అందుకనే మనం వెళ్ళి నిబంధన మందసం కూడా తెచ్చుకుందాం అంటే ఈ దేవుని పట్టుకోవడానికి నువ్వు వాళ్ళకి అవకాశం ఇచ్చేసావు. The Philistines played it. They wanted to get the Ark of the Covenant of God. It means that you have given a chance for them to take the Ark. దావీదు బెత్షెబ విషయంలో చేసిన పాపం విషయంలో వెంటనే పాపక్షమాపణ పొందుకున్నాడు. కానీ నీ వలన అనేక మంది దేవుని నమ్మని దేవుని శత్రువులకి దేవుడి మీద నిందలు వేసే అవకాశం నువ్వు ఇచ్చావు కాబట్టి దాని యొక్క శిక్షను అనుభవించాలని అన్నారు. King David was punished because whatever sin he has committed with Bathsheba, his sin was forgiven, but as it was given a chance to all the people over there to speak against the Lord, he has received the punishment. అంతే. అంటే మందసాన్ని ఎలా చూపించే వాళ్ళకి? How did you show the Ark of the Covenant of God? ఎలా చూపించో? నీ మందసాన్ని ఎదుటి వారికి ఇచ్చేసేటట్టు వెళ్ళు. You have behaved in such a way that you have given your Ark to the other people. నీ జ్ఞానం ఇంకొకరు లాగేసుకోవడానికి అవకాశం ఇచ్చు. You have given a chance for the other people to take away your wisdom. అంటే నువ్వు నమ్మిన క్రీస్తుని నీ బలహీనతలకి ఎదురుగా నిలబెడుతున్నావు. నీ బలహీనతలను బట్టి క్రీస్తుని అప్పగించేస్తున్నావు. Because of your weaknesses, the Christ whom you believed, you have delivered. కదా, నీ అబద్ధం ముందు మందసాన్ని నిలబెడుతున్నావు. You are actually making the Ark of the Covenant of God stand next to your lies. కంటి చూపుతో తీర్పు చేస్తూ
ఆ తీర్పు ముందు క్రీస్తుని నిలబెడుతున్నావు నువ్వు మళ్ళీ. You judge basing on your whatever you see, and you're putting the ark next to it. అంతే. That's అంటే it. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుడు వాక్యం నిలబెట్టుకుంటున్నావు, కానీ నీ అబద్ధం ముందు ఆయన నిలబెట్టి నేనే గొప్ప అని చూపించుకుంటున్నావు. You are actually putting the ark in front of your lie, and you're actually showing yourself as a greater one. ఇది నీ లైఫ్ కి చాలా ముఖ్యం. నేను చెప్తున్నాను, నేను This is very important for your life. చాలా ఇంపార్టెంట్ ఇది. Very important. ఎందుకంటే ఆ 4 గోడల మధ్యలో ఉన్నాము, ఏదో ఈ లైఫ్ ఈ తరం కదా, ఇవంతా కూడా ఇప్పుడు ఇవన్నీ ట్రాష్, ఆల్ దిస్ ట్రాష్ అని అనుకుంటూ వెళ్తున్నావు. ఆ ట్రాష్ అని నెత్తిని పట్టుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలి. You will be saying that all these things is trash, but that same trash which you say as trash will come upon you. Hebrew 5:5-10. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10 వచనం. Hebrews chapter 5 verses 5 to 10. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ఎందుకు అంగీకరించబడ్డారు? తండ్రికి నువ్వు అంగీకారంగా ఉండాలని చెప్పి నీ పక్షమున ఆయన అంగీకరించబడ్డారు. Now, why is that he has been accepted? So that you will be accepted in the sight of the Father. 8వ వచనం. Now let's read verse 8. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమ వలన విధేయతను నేర్చుకొనెను. మరి ఎంతమంది శ్రమలలో విధేయత నేర్చుకున్నారు? శ్రమలలో దేవుణ్ణి పక్కకు తోయడానికి అయినా చూస్తారు, మందసాన్ని పక్కన పెట్టడానికి చూస్తారు, మందసాన్ని వదిలించుకోవడానికి చూస్తారు కదా. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు దేవుడి వాక్యం పట్టుకునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు తప్పు చేసినా పాపం చేసినా కూడా నేను చెప్తున్నాను, దేవుణ్ణి పట్టుకుని అదే దావీదులో చూడటం అన్నది జరిగింది. How many of you are able to learn obedience during suffering? Many people, whenever there is a suffering, they will just, I have seen many people who will just leave the Lord, they will leave the scriptures and they go away and they blame the Lord. And I have seen King David, during his suffering, he was able to learn obedience. మరి శ్రమలో అంటే ఎవరో ఒకరు నీ గురించే చెప్తారు, నువ్వు బాధపడిపోయి దుఃఖపడిపోతావు. ఆ సమయంలో నువ్వు వాక్యం గుర్తుకొస్తుందా? లేకపోతే దేవుని పక్కన పెట్టేసేసి నీకు ఇష్టంగా ఫిలిష్తీయులాగా ఆలోచిస్తున్నావా, ఇశ్రాయేలు జనాంగం లాగా ఆలోచిస్తున్నావా? People might talk against you and they might blame you, and during that suffering, what is that you're doing? Are you able to have God in your life and go accordingly, or are you behaving like Philistines? 9 and 10 చూడండి. Verses 9 and 10. 9-10 వచనములు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారు అందరికీ నిత్య రక్షకు కారకుడాయను. ఇది మరి ఇటువంటి క్రీస్తునే కదా పట్టించేశారు మరి వాళ్ళు. People have delivered such Christ. ఇటువంటి నిబంధన మందసమే వారికి ఒకప్పుడు ఒక బలము, ఒక శక్తిని ఇచ్చి వాళ్ళని నడిపించి ఉన్న ఆ మందసాన్ని ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారు? The same ark of the covenant of God which has been a strength to these people and led them, and how is that the people have delivered it? ఈ రోజు నువ్వు ఎలా తీసుకుంటున్నావు? How is that you are receiving it today? ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా ఈ క్రీస్తు ఏ విధంగా అంగీకరించారో, ఏ విధంగా నిలబడ్డారో, అదే విధంగా ఇశ్రాయేలు జనాంగము ఇటువంటి మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేసుకుంటూ దేవుడి మీద నిందలు వేసే వారి మధ్యలోనే ఉంది. మరి the ark of the covenant of God is present with among the people, that is the Israelites, who were actually murmuring and grumbling against the Lord. కదా, వాళ్ళు అక్కడ ఏడుస్తున్నప్పుడు చెవులకు వినిపించేటట్టే ఆ గుడారంలోనే ఉంది. మరి when the people were crying, the ark of the covenant of God was present in the tent itself. మరి అదే మందసాన్ని యుద్ధ భూమిలోకి ఎలా తెచ్చేశారు వాళ్ళు? How is that they have got the same ark of covenant of God into the battlefield? కదా, ఇప్పుడు కూడా అదే క్రైస్తవులు దేవుడి వాక్యాన్ని ఈ విధంగానే యూజ్ చేసుకుంటున్నారు. Even today also people are using the word of God like this. మరి ఫిలిష్తీయులు ఎలా యూజ్ చేసుకుంటున్నారు? How is that the Philistines are using? వాళ్ళు ఓడిపోయారంటే దేవుడు వాళ్ళ దగ్గర లేరు కాబట్టి ఇప్పుడు ఆ మందసం మనం తెచ్చేసుకోవచ్చని మందసాన్ని ఈజీగా తెచ్చేసుకున్నారు వాళ్ళు. As the people, as Israelites got defeated, these people have thought, Philistines have thought that yes, the ark of the covenant of God is not with them, the Lord is not with them, so let us bring the ark. ముట్టుకున్న ఉజ్జా ఎలా మరణించాడు? How is that Uzzah, who has just touched the ark of the covenant of God, తీసుకెళ్లిపోయారు? how is that Philistines were able to carry it? కదా,
మరి ఒబెదెదోము ఏ విధంగా తీసుకుని వెళ్ళిపోయాడు? How is that Obed-Edom was able to take it? ఏంటి అసలు ఇవన్నీ? Now, what is this? మరి నేటి దినమున మనిషి కుమారుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు How is that you are receiving the Son of Man today? కదా? అందుకే వాక్యం క్లియర్ గా చెప్తుంది, ఆ మార్గము తెలియకున్నట్టే వారికి మేలు అని చెప్తుంది The word clearly says that it is better for them not to know that way. కదా. Yes. నీ దృష్టిలో మనిషి అయినా, నీ దృష్టిలో పెట్టి అయినా, నీ దృష్టిలో కూడా ఉన్న దేవుళ్ళ ఒక దేవుడు నువ్వు ఎలా అనుకున్నా కూడా మందసమే దాని యొక్క శక్తే. The way, however, you receive it as a box or a mere man, but the Ark of the Covenant of God is always the Ark of the Covenant of God. 1 Corinthians 1:27-28. 1 Corinthians chapter 1 verses 27-28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27-28 వచనం. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పెద్ద చదివిన వాళ్ళని, డబ్బు ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకోవాలి. The Lord didn't elect or select any learned people or wealthy people. ఎవరిని ఏర్పరచుకున్నారు? Whom did he elect? చదువు సంధ్య లేని వాళ్ళని, People who are illiterate, జ్ఞాపక శక్తి లేని వాళ్ళని, people who do not have the power అందరూ of కూడా remembrance, చదువు లేదు నీకేం తెలుసు అన్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకుని, people who have rejected some people. The Lord has selected such people. ఏర్పరచుకొని ఏ పాస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా, ఏ బైబిల్ కాలేజ్ కూడా పంపించకుండా దేవుడు నేర్పించి నిలబెట్టి ఆయన యొక్క మహిమను చూపించుకుంటారు. Without any pastor's experience, without any experience of any Bible college, the Lord himself had taught those people because he has chosen them and he made them stand. ఎందుకని? 29th verse. Why is that? Let's see in verse 29. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంతే. నీతిమంతులు లేరు, అక్కరు లేరంటే నీతిమంతులు లేని దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటారు? People say that there's none righteous. Why is that people? The Lord has selected them. కదా. నీతిమంతులు కాని వాళ్ళని కాదు, నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు కాబట్టి బలహీనతను బట్టి నేను నీతిమంతుని కాదని అంటున్నావు అంటే దేవుడిని నేను ఏర్పరచుకోలేదు, అక్కడ నువ్వు దొరికేసావు. There is none righteous. If you say that, and when you say that I'm also not righteous, you're caught at that time. 2 Corinthians 10:3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. 2 Corinthians chapter 10 verse 3. శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. ఇది ప్రతి వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ బరుక్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను చెప్తున్నాను. Every person in Baruch Ednai, please remember this. శరీరంగానే ఉన్నాము, మనుషులుగానే ఉన్నాము. We are of the flesh. చదవండి 3rd verse. 3వ వచనం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. అది నువ్వు శరీరంగా ఉన్నా కూడా శరీర ప్రకారంగా నువ్వు యుద్ధం చేయవు. అంటే నోరేసుకుని పడిపోవడము, అబద్ధాలు చెప్పడము, ఇవన్నీ నువ్వు చేయవు. మోసం చేయడము, అబద్ధ సాక్ష్యం చెప్పుకుంటూ పనికి మాలినోళ్ళలాగా ఊరంతా తిరిగే రకం కాదు. Though we walk in flesh, but you do not belong to that category where people would manipulate, they tell lies, they deceive people. You don't belong to that category. Next. Verse 4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, అంటే నీ కోపాన్ని నువ్వు పడవేయగలుగుతావు, నీ లస్ని నువ్వు విడిచిపెట్టగలుగుతావు, నీ నోట్లో నుండి వచ్చే బూతుల్ని విడిచిపెట్టగలుగుతావు, నువ్వు శపించేటటువంటి మాటల్ని విడిచిపెట్టగలుగుతావు. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవి ఇవన్నీ కూడా దేవుని ముందు నువ్వు పడవేయగలుగుతావు అని వాక్యం చెప్తుంది ఇక్కడ. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణే తీసుకొచ్చి వాటి ముందు నుంచో పెట్టి మేము గొప్ప అని చూపించుకుంటున్నారు. You can bring down all those arguments, all the negative things, whatever the sins or iniquities, whatever you have, you can bring them down in the sight of the Lord. But people actually they're showing themselves greater than God. శరీర సంబంధమే కావు గాని దేవుని యొక్క దుర్గములు పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచనని చెప్పుడు మాటలు ఒకటి వింటావు, విన్న తర్వాత అది వినేసిన వెంటనే నీకు వచ్చే ఆలోచనని ఎక్కడ లోబడేటట్టు చేయాలి? క్రీస్తుకు మొక్కేటట్టు చేయాలి. అంటే నీ ఆలోచన
ఒక ఒక రిమ్మోను దేవతతో సమానం. You listen to some kind of gossip, and what you should be doing is you have to bring every thought into captivity to the obedience of Christ. అంటే దాగోను నీ ఆలోచన వచ్చి దాగోను. Your- దాన్ని నువ్వు దేవుడి ముందు పడవేయాలి కానీ మందసాన్ని ఎదురుకుండా పెట్టి నువ్వు నీ ఆలోచన పడిపోయినప్పుడు మరలా నీ ఆలోచననే నిలబెట్టుకొని దేవుణ్ణి బయటకు గెట్టడానికి చూస్తారు మనుషులు. People's thoughts are Dagon. And when they have these thoughts, they want to bring these thoughts and then they want to put it next to the Ark of the Covenant of God, and they want to actually bring down the Ark of the Covenant of God. This is what people do. కదా, నీ ఆలోచన ఏంటి? దేవుడికి మొక్కుద్ది వాక్యం వినేటప్పుడు. When you listen to the word of God, your thought will bow down to the Lord. మొక్కిన తర్వాత మరలా దాన్ని లేపుతావు నువ్వు. After it is bowing down to the Lord, you will raise it again. మరలా లేపి నీ ఆలోచన బయటికి గంటాలని చూడవు కానీ దేవుణ్ణి బయటికి గంటడానికి చూస్తావు, దేవుణ్ణి అప్పగించడానికి చూస్తావు, దేవుణ్ణి సిలువ వేయడానికి చూస్తావు నువ్వు. Then you will receive the same thought, and you will raise the same thought, and then you want to cast out the Lord from your mind. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? Now why is that I'm telling you? 7th verse చూద్దాం. Verse 7, 7వ వచనం. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకోవాలి. ఈ ఆలోచన ఆలోచించరు కానీ దాగోన ఆలోచనలన్నీ ఉంటాయి. You have to think like this, but people will be having the thoughts of Dagon. కదా, క్రీస్తు నామమున నీ ఆలోచనని నువ్వు బంధించగలుగుతున్నావా, అణిచివేయగలుగుతున్నావా? అదే నువ్వు అణచలేకపోతున్నావు అంటే నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడివి కాదు. Are you able to bring down all the thoughts in the name of Christ? If you are not able to bring down all the thoughts into captivity to Christ, you are not of the Lord. అలాగే ఫిలిపియన్స్ 4:13 చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. Philippians chapter 4 verse 13. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అంతే, ఇదైతే వాక్యం చెప్పేస్తాం. People will say this. అదే అంటున్నా, క్రైస్తవులను పోయి వాక్యం చెప్పేస్తాం. Christians will speak this word. నన్ను బలపరచువాని అంటే మేము సమస్తము చేయగలము అని చెప్పి వాళ్ళ ఆలోచన ప్రకారము ఈ మందసాన్ని పట్టించడము, వాళ్ళ ఆలోచన ప్రకారము క్రీస్తుని సిలువ వేయడము, వాళ్ళ ఆలోచన ప్రకారము క్రీస్తు నామానికి దూషణ తేవడం తీసుకొస్తారు. కాబట్టి నీ దేవుడు బలాన్ని బట్టి నువ్వు దేవుని బయటికి పంపడం అయితే కనబడుతుంది. నిబంధన మందసాన్ని ఇంకొకరికి అప్పగిస్తున్నాను. They say I can do all things through Christ who strengthens me. With the same strength, what they do is they will cast out whatever the word of God comes to them, and they will deliver Christ. They will crucify him. అంతే. ఇప్పుడు ఏం లేదు, ఇది వింటున్నప్పుడే నీ మైండ్ లో, నీ హృదయంలో తిరుగుతుంది చూడు. అందులోనే నువ్వు క్రైస్తుకి సంబంధించిన వాడివా, క్రైస్ట్ ఫాలోవర్ వా, ఫిలిస్తీయుడివా అని తెలుస్తుంది. While listening to the message right now, whatever is going in your mind, basing on that, you'll be able to recognize whether you belong to the Philistines or you're of the Christ or just a Christian. అలాగే నీ ఆలోచన దాగోనికి ఉందా, లేకపోతే నీకు వచ్చిన ఆలోచన క్రీస్తుకి లోపరుస్తున్నావా అనేది కూడా గుర్తుపడుతుంది. ఇప్పుడే కనిపెట్టవచ్చు మనం. In the same way, you can recognize your thought also, whether you are actually giving space for Dagon or you are actually bringing down your thoughts to the Lord. Hebrew 2 verse 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. Hebrews 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడే వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంతే, శోధింపబడు వారికి సహాయం చేయగలుగుతారు. కానీ ఆ సహాయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? అంటే సహాయం చేసే మందసాన్ని నువ్వు గౌరవించగలుగుతున్నావా, యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నావా? నువ్వు గౌరవించి మర్యాదించి ఆ మందసం చెప్పిన మాటను వినగలుగుతున్నావు. వింటేనే సహాయం చేయగలుగుతారు. వినకుండా ఏ విధంగా సహాయం చేయగలుగుతారు? He is able to give help to everyone. Actually, are you able to receive that? When you are able to receive, only then he is able to give you that help. కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 13th verse చూద్దాం. So let's see verse 13. నేను ఆయనను నమ్ముకుని యుందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును,
జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. అంతే. అంటే ఆయన పిల్లలు ఆయనలాగే ఉంటారు, సాతాన్ లాగా ఎందుకు ఉంటారు His children will be like him, not like Satan. కదా? సాతాన్ లాగా ఉండరు. They will not be like Satan. నువ్వు ఆలోచించే విధానం ఉంది చూడు, ఆ ఆలోచించే విధానము నీకే అసహ్యంగా అనిపిస్తుంది. The way you think would be detestable to you. ఇటువంటి వాక్యం వచ్చేటప్పుడు నేను ఇలా ఉన్నాను కదా అని అనుకుంటే దేవుడికి ఇష్టడుగా మారుతావేమో, కానీ ఏంటి మాట్లాడుతున్నారు అని అంటే చూడు, నీ బుద్ధి ఇంకా మారలేదు అని అర్థం అక్కడ. అంటే ఇంకా ఇంకా శ్రమల్లోకి వెళ్ళడానికి నీ డోర్స్ ఓపెన్ చేసుకుంటున్నావు. While I'm listening to the word of God, and when I find my own mistakes, and if I think, why is that I'm like in a detestable way, there is every possibility you might accept him and come out. But on the other hand, if you think that, why is that they're able to speak like, why are they speaking like this, it means that you are doomed. నువ్వు క్రీస్తుని వెంబడించే వాడివైతే ఈ విధంగా ఉంటావు. ఆయనతో పాటు రక్త మాంసములలో పాలువాడి ఆయన రక్తం తీసుకుంటున్నావు, ఆయన శరీరం తీసుకుంటున్నావు. సాతానులకు ప్రవర్తిస్తే అసహ్యంగా కనిపించదా? You are partaking in his flesh, in his blood, and you belong to him. But after they partaking it, if you have the characteristics of the demon, it's not right. ఎలా తీసేసుకుంటున్నారు మరి? నీ దగ్గర ఇటువంటి ప్రవర్తన ఉంది, కంటి చూపుతో తీర్పు తీరుస్తున్నావు, వినిన దాన్ని బట్టి విమర్శ చేస్తున్నావు, క్రీస్తుని అప్పగిస్తున్నావు, క్రీస్తు నామానికి దోషం తీసుకొస్తున్నావు, కమ్యూనియన్ తీసుకుంటున్నావు. You judge and then you deliver Christ and you talk against Christ, and how is it possible that you again partake in his communion? కాబట్టి నువ్వు క్రీస్తుని వెంబడించే వాడివైతే ఈ విధంగా క్రీస్తుతో పాటు సమానంగా ఆ రక్త మాంసములతో పాలువాడివే ఉంటావు. If you are follower of Christ like this, you will be able to lead your life, and then you will be partaking in his communion. అలాగే ఫిలిష్తీయుడవైతే నీ బలహీనతల ముందు క్రీస్తుని నిలబెడతావు. If you belong to Philistines, then you will make the Lord stand in front of your weaknesses. ఎందుకంటే నీ బలహీనతే నీ దాగోను దేవుడు. Your weakness is your god of Dagon. అది నీ విగ్రహం. That's your idol. ఎందుకంటే నువ్వు ఎక్కడ వెళ్తున్నప్పుడు దేనికైనా గుద్దుకున్నావు అనుకో, దెబ్బ తగులుతే రక్తం వస్తుంది. అలాగే ఆ దాగోనిది పడినప్పుడు కాలు చేతులు మెడకాయ విరిగింది. When you go and hits anything, you might be having some bruises and you might be having some blood coming out. The same way, the goddess of the god Dagon also, when it fell down, the neck broke, the head broke. షలోమ్ అలైకే. Shalom.